హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే మీ అందరికీ ఒక మంచి హెల్దీ రెసిపీ అయితే షేర్ చేస్తాను. ఇది వచ్చేసి గోంగూర శనగల కర్రీ. సో నేను చూసిన విధంగా మీరు కూడా చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ముందుగా ఒక కప్ శనగలు తీసుకొని మంచిగా ఒక 2 times అయితే వాష్ చేసుకొని ఓవర్ నైట్ అంతా దీన్ని సోక్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి గోంగూర, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి అండ్ టమాటా. సో మనకు కావాల్సిన పదార్థాలు. సో ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక పాత్ర పెట్టి ఇందులో అయితే ఆయిల్ అనేది వేసుకోవాలి, ఒక 2 tablespoons. సో ఆయిల్ వేడయ్యాక సో గోంగూరని అయితే మంచిగా ఒక 2 times అంతా వాష్ చేసేసుకొని ఆ గోంగూరని కూడా వేసుకొని 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి అండ్ ఒక టమాటా, రుచికి తగ్గట్టు ఉప్పు అండ్ ఒక 1/2 tablespoon పసుపు అనేది వేసి ఈ గోంగూరని అయితే మంచిగా నీళ్ళన్నీ ఇనికిపోయేంత వరకు అయితే ఉడికించుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఒక పాత్రలో నీళ్ళు పెట్టుకొని ఇది వచ్చేసి గోంగూర పాత్ర పైన పెడితే ఏమవుతుందంటే ఆవిరికి మనకి ఈ గోంగూర అనేది మాడకుండా మంచిగా గోంగూర అనేది మెత్తగా ఉడుకుతుంది అనమాట. సో ఇలా మంచిగా గోంగూరని అయితే ఉడకపెట్టుకోవాలి. సో ఈ లోపు ఒక కుక్కర్ తీసుకొని ఇందులో వచ్చేసి ముందుగా నానబెట్టుకున్న శనగలు వేసి ఈ శనగల్లో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసేసుకొని కొంచెం రుచికి తగ్గట్టు ఉప్పు కూడా ఇందులో యాడ్ చేసేసి దీని అయితే ఒక 2 whistles వచ్చేంత వరకు అయితే మనం శనగలు ఉడికించుకోవాలి. సో శనగలు అయితే ఉడికేలోపు మనకి గోంగూర అనేది కూడా ఉడికిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే శనగల్ని 2 whistles పెట్టుకున్నాను కదా, సో మంచిగా అయితే శనగలు అనేది ఉడికిపోయినది. సో ఈ శనగల్ని అయితే డిష్ అవుట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో కొన్ని శనగల్ని అయితే నేను గోంగూరలో వేస్తున్నాను అండ్ కొన్ని శనగల్ని అయితే నేను నార్మల్గా పోపు పెట్టేసుకున్నాను అనమాట. సో గోంగూరలో వచ్చేసి మనకు మంచిగా ఐరన్ ఉంటుంది అండ్ శనగల్లో అయితే మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి సో ఈ 2 కాంబినేషన్లో అయితే మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మీరు కూడా ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. సో ముందుగా ఉడకబెట్టుకున్న శనగలని గోంగూర మెదుపుకున్నాం కదా, అందులో అయితే కలిపేసుకొని ఇప్పుడైతే పోపు పెట్టుకోవాలి. పోపు కోసం ఒక కడాయి పెట్టేసుకొని అందులో 2 tablespoons ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఒక 3 నుంచి 4 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఒక కరివేపాకు రెమ్మ అండ్ అలాగే ఒక 2 నుంచి 3 వరకు ఎండుమిరపకాయలు వేసి ఈ పోపు మిశ్రమం అంతా కూడా వేడయ్యాక దీన్ని గోంగూరలో అయితే వేసి మంచిగా మిక్స్ చేసుకొని దీని అయితే డిష్ అవుట్ చేసేసుకొని రైస్, రోటీ, పూరి, చపాతీలోకి అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్